బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ స్థానం సన్నాహక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలి అని కుట్ర చేస్తోందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది అని కేటీఆర్ చెప్తున్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా దానిపై ప్రభుత్వం స్పందించడం లేదు అని కేటీఆర్ అంటున్నారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నా ఊరుకోము అని చెప్తున్నారు. లబ్ధిదారులతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. మా ప్రభుత్వంలో ప్రతిరోజు ఎంతోమంది రైతులకు డబ్బులు ఖాతాల్లో వేశాము, అధికారికంగా వివరించాము అని కేటీఆర్ అంటున్నారు. ఈ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు వేయకుండా మభ్య పెడుతోంది అని కేటీఆర్ చెప్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టేలా క్యూ లైన్లో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ వచ్చింది అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ స్థానం సన్నాహక సమావేశం జరుగుతోంది. ఈ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, కేటీఆర్ ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలని, నాయకుల్ని సమాయత్తం చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం ఉండదు. రెండు పార్టీలు, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ, రెండు పార్టీలు కూడా తెలంగాణ వాదాన్ని వినిపించలేవు. తెలంగాణ వాదాన్ని కేంద్ర జాతీయ స్థాయిలో వినిపించాలంటే అది కేవలం ఒక బీఆర్ఎస్ వల్లనే సాధ్యం. అది గతంలో కానీ, మొన్నటి వరకు కానీ, ఇప్పుడు కానీ, ఫ్యూచర్లో కానీ అది కేవలం బీఆర్ఎస్ వల్లనే సాధ్యమవుతున్నట్టు నేతలకు దిశానిర్దేశం చేస్తూనే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి చర్యలపైన, కొన్ని పథకాల రద్దు అంశంపైన కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని విషయాలను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కొన్ని దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటిది కేటీఆర్ మండిపడ్డారు. కార్యకర్తలు ఉద్దేశించి ఈరోజు నిజామాబాద్కి సంబంధించినటువంటి ఉమ్మడి పార్లమెంట్కి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ కవిత కూడా హాజరయ్యారు, సీనియర్ నాయకులు హాజరయ్యారు, మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ అందరూ హాజరైనటువంటి పరిస్థితి. వారందరి సమక్షంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపైన పోరాటం చేయాలి. అలాగే మరికొన్ని బీసీ బంధు, దళిత బంధు అంశంపైన కూడా ఇంతవరకు నోరు మెదపడం లేదు ప్రభుత్వం. దళిత బంధు పేరిట ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయ్యాయి, కలెక్టర్ల దగ్గర డబ్బులున్నాయి. అయినప్పటికీ కూడా ఆల్రెడీ కొన్ని యూనిట్స్ వైజ్గా, గ్రామాల వారీగా, మండలాల వారీగా దళిత బంధుకు సంబంధించినటువంటి యూనిట్స్కి డబ్బులు రిలీజ్ అయ్యాయి. కొద్దిమందికి సగం డబ్బులు కూడా రిలీజ్ అయ్యాయి. అయినా వాటిని ఫ్రీజ్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి అంటూ కేటీఆర్ మండిపడ్డారు. దాంతోపాటు బీసీ బంధు కావచ్చు, ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను అటకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యంగా కొన్ని అంశాలను, అప్పులని, తర్వాత శ్వేతపత్రాలని, వీటన్నిటినీ సాకుగా చూపెట్టి సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క పథకాన్ని వారు పక్కన పెట్టినా సంక్షేమ పథకాన్ని ఊరుకునే లేదు. ప్రజలతో కలిసి మనం ప్రజావాణి వినిపించడానికి సిద్ధంగా ఉండండి. గ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగరవేసేలా చూడండి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి. మొన్న వచ్చినటువంటి ఫలితాలను చూసి ఎవరు నిరాశ చెందొద్దు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండి, ప్రజల్లో ఉండి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలనేటువంటిది కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నటువంటి కొన్ని అంశాలపైన ఆయన లేవనెత్తారు. ఎగ్జాంపుల్ ఈ బీసీ బంధు, దళిత బంధు, ఈ గృహలక్ష్మి పథకాలతో పాటు గొర్రెల పెంపకంకి సంబంధించినటువంటి విషయం పైన కూడా ఆయన దీనికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గొర్రెల యూనిట్ల కోసం డబ్బులు ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కలెక్టర్ల దగ్గర ఉన్నాయి. గొల్ల కుర్మలంతా కూడా డబ్బులు కట్టున్నారు. ఆ డబ్బులని ఇవ్వండి, డీడీల రూపంలో కట్టినటువంటి డబ్బులని ఇవ్వండి, లేదంటే గొర్రెలను ఇవ్వండి, గొర్రెల పెంపకం కోసం అనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ దగ్గర గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో వారి ప్రతినిధిగా మాజీ చైర్మన్ గోడ్స్ అండ్ షీప్స్ మాజీ చైర్మన్ దూది మెట్ల బాలరాజు పాల్గొన్నారు. భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో ఇలా అన్ని అంశాలను, ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ప్రజలతో కలుపుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి, సంక్షేమ పథకాలను యాజిటీస్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేటువంటిది ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కానీ మరి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలకు మించి మేము మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు గత సంక్షేమ ప్రభుత్వాలను రద్దు చేస్తున్నారు, ఇప్పుడు సంక్షేమ పథకాలను మభ్యపెడుతున్నారు, కాలయాపన చేస్తున్నారు అని బీఆర్ఎస్ అంటుంది.
అంటే ఇక్కడ ఒక వెర్షన్ వినిపిస్తా ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించి. ఇప్పుడు గృహలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో అక్కడ ఇంటి నిర్మాణం కోసం సొంత జాగా ఉంటే 3 లక్షలు గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 5 లక్షలు ఇస్తామంటుంది. కానీ దాన్ని కొనసాగించమంటున్నారు. గతంలో 3 లక్షలు ఇచ్చేటువంటి అవకాశం కోసం ఎవరైతే అప్లై చేసుకొని అర్హులను భావిస్తూ ఉన్నారో వారిని అలాగే గుర్తిస్తూ 5 లక్షలు ఇవ్వండి, కానీ పూర్తిగా రద్దు చేసి కొత్తగా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడము, మళ్ళీ క్యూ లైన్లో నిల్చోబెట్టడము, ఇలాంటి పరిస్థితులు తేవడం వల్ల నిరాశ చెందేటువంటి అవకాశం ఉంది. గతంలో ఎవరైతే స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉందో అదే ఎలిజిబిలిటీ కింద ఇప్పుడు కొత్తగా మీరు ఏం చేయాలనుకున్నారో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేయాలనుకుంటే ఆర్థికంగా చేయండి, కానీ మొత్తం రద్దు చేయొద్దు అనేటువంటిది ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఈ సమావేశంలో ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, గృహలక్ష్మి, దళిత బంధు, తర్వాత బీసీ బంధు, ఇలాగే గొర్రెల పెంపకం సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిపైన యథావిధిగా కొనసాగండి. మీరు పెంచి ఇవ్వాలనుకుంటే పెంచి ఇవ్వండి, కానీ ఇచ్చేటువంటి వాటిని ఎట్టి పరిస్థితి సంక్షేమ పథకాలని పక్కన పెడతామంటే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో ప్రజలను కలుపుకొని ఏ ఒక్క సంక్షేమ పథకం పక్కన పెట్టినా భారీ ఎత్తున ప్రజల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాడడానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి అనేటువంటి వ్యాఖ్యానం చేశారు. నిజామాబాద్ ఉమ్మడి పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గాలు కూడా మొన్న జరిగినటువంటి మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కొన్ని లాస్ అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఓట్ల రూపంలో పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు ఉన్నాయనేటువంటిది కూడా దీంట్లో చర్చకు తావిచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా వచ్చేటువంటి రోజుల్లో పోరాటానికి సిద్ధంగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేటువంటిది దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రైట్ మధు, తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ స్థానం సన్నాహక సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తోంది అని కేటీఆర్ అంటున్నారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశారు.